Hello, story lovers. Welcome back to my channel Possessive Husband, Innocent Wife, Part 75. నేనేమైనా 7 సముద్రాల అవతల ఉన్నానా ఏంటి? అక్కడి నుంచి పలకరిస్తే ఇక్కడి నుంచి కుశల ప్రశ్నలు అడగడానికి కష్టపడాలి అనుకోడానికి నీ పక్కనే ఉన్నాను కదా! ఎందుకు సింపుల్ కాదు అనగానే నీకలా అర్థమైందా? నా ఉద్దేశ్యం అలా కాదు. ఇతను నా ఫ్రెండ్ అని ఒక అబ్బాయిని ఒక ఆడపిల్ల తన తండ్రికి ఎలా చూపిస్తుంది అని అడిగేసరికి అసలు నాకొక విషయం అర్థం కాదు. మొన్న మీ బావ కంపెనీలో జాబ్ ఇప్పించమని అన్నప్పుడు ఇలాగే మాట్లాడావు. ఇప్పుడు ఇలాగే అంటున్నావు. మనిద్దరి మధ్య ఎలాంటి దురుద్దేశం లేనప్పుడు నా ఫ్రెండ్ అని పరిచయం చేయడానికి సమస్య ఏంటి అని అడిగేసరికి దురుద్దేశం ఉంది కాబట్టి నేను పరిచయం చేయలేను అని అనట్లేదు. మన మధ్య మంచి రిలేషన్‌షిప్ ఉన్నా అవతల వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారని నా వల్ల కాదు అంటున్నాను అని అంది ధాత్రి. నీ వల్ల కాకపోతే అంకుల్‌తో నేనే పరిచయం చేసుకుంటాను. అంకుల్, అంకుల్ హూ ఈస్ ద ధాత్రి ఫాదర్ అని పిలుస్తుంటే నీకొక దండం అని వరుణ్ చేతిని పట్టుకుని పక్కన ఉన్న ట్రయల్ రూమ్‌లోకి తోసేయడంతో సత్యం అక్కడికొచ్చి నన్నెవరైనా పిలిచారా ధాత్రి అని అడిగేసరికి లేదు నాన్న ఇక్కడ నువ్వు తెలిసిన వాళ్ళెవరుంటారు అని అడిగేసరికి ధాత్రి ఫాదర్ అని వినిపించింది అనగానే అదేం లేదు నాన్న నువ్వు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హాల్యూసినేషన్‌లో ఉన్నట్టున్నావు అని చెప్పి తండ్రి చేతిని పట్టుకుని వెళ్ళిపోతే వరుణ్ నవ్వుకున్నాడు. ధాత్రి తనకి కావాల్సిన డ్రెస్సులు మొత్తం ఒక 10 జతలు తీసుకుంటే చాలా ఇంకేమైనా కావాలా అని అడిగేసరికి బట్టలు చాలు నాన్న కాస్మెటిక్స్ ఏమైనా తీసుకుందాం అని చెప్పి కాస్మెటిక్స్ సెక్షన్లోకి వెళ్ళేసరికి వరుణ్ అక్కడికి కూడా రావడంతో ఎదురుగా ఉన్న అద్దంలో చూసిన ధాత్రి ఒక్కసారిగా షాక్ అయ్యి వెనక్కి తిరిగి చూసేసరికి ఏమైందమ్మా ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అడిగేసరికి ఏం లేదు నాన్న అక్కడ నాకు తెలిసిన క్లాస్‌మేట్‌ని చూసినట్టుగా అనిపించింది. అందుకే అలా చూశాను అని చెప్పి గబగబా తనకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని బిల్లింగ్ దగ్గరికి వెళ్ళి బిల్లింగ్ చేయించుకొని గబగబా బయటకొచ్చిన తర్వాత హమ్మయ్య! అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాక ఇక విశ్వనాథ్ ఇంటికి స్టార్ట్ అయ్యారు. వరుణ్ ధాత్రిని చూసి నవ్వుకుంటూ తన దారిన తను వెళ్ళిపోతే ఇంటికొచ్చిన భావని, ధాత్రిని చూసి విశ్వనాథ్ ఎదురు వెళ్లి పలకరిస్తే వసుంధర ఎలా ఉన్నారన్నయ్య? మా మీద కోపం పోయిందా అని అడగడంతో కోపం కాదమ్మా ఏదో కొంచెం రోషం వచ్చిందంతే అనగానే సత్యవతి రాలేదా అని వసుంధర అడిగేసరికి దాని గురించి మీకు తెలుసు కదా పట్టుకుంటే మొసల్లాగానే పట్టు వదలదు అనేసరికి నవ్వుకుంటూ ఉంటే దక్ష బయటికి రాగానే హాయ్ అక్క అని పరిగెడుతూ వెళ్ళి ధాత్రి కౌగిలించుకోవడంతో మళ్ళీ వచ్చావా అని అడిగేసరికి వచ్చాను నీ బుర్ర తినాలి కదా అని ధాత్రి ఏడిపిస్తూ ఉంటే ఏంటే నా పెళ్ళాన్ని ఏడిపిస్తున్నావు అంటూ వచ్చాడు కర్ణ. అబ్బో! మాకంతకంటే పని లేదు అనుకుంటున్నావా? ఇప్పుడే మొదలుపెట్టాను బావ. ఇంకా ఏడిపించాల్సిందుంది అనగానే దక్ష తల పట్టుకుంటే కర్ణ ధాత్రి డిప్ప మీద ఒక్కటి పీకి ఎలా ఉన్నారు మావయ్య? అత్త రాలేదా? అనగానే మీ అత్త సంగతి నీకు తెలుసు కదా అల్లుడు అనగానే సరే వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పడంతో సత్యవతి రాలేదన్న లోటు తప్ప అందరూ ఉండడంతో ధాత్రి, సత్యం రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయారు. అమ్మమ్మ నా కోసం ఊరు నుంచేమైనా తీసుకొచ్చావా? ఖాళీ చేతులు తిప్పుకుంటూ వచ్చావా? అనగానే రాక్షసి అని కోపంగా అడిగేసరికి చెప్పమ్మా! ఊరు నుంచేమైనా తీసుకొచ్చావా? లేదా? అనగానే తీసుకొచ్చాను. అవన్నీ నీకు కాదు. నా మనవరాలు, మనవడి కోసం తీసుకొచ్చాను అనగానే ధాత్రి నొచ్చుకున్నట్టుగా మొహం పెట్టి అలిగి లోపలికి వెళ్ళడంతో అమ్మా ఏంటా మాటలు? ధాత్రి ఫీల్ అయినట్టుంది. ఎంత కాదనుకున్నా దక్ష కంటే మనవరాలు ముందు ధాత్రి అవుతుంది గదా! అనగానే అవునమ్మమ్మ పాపం ధాత్రి ఫీల్ అయినట్టుంది అనగానే విశాలాక్షమ్మ ధాత్రి దగ్గరికి వెళ్ళి ఏదో సరదా కన్నానే ఫీల్ అయ్యావా అని అడిగింది.
ధాత్రి ఏం మాట్లాడకుండా మొహం తిప్పుకోవడంతో తప్పయిందమ్మా. ఇంకొకసారి అలా అననులే అనగానే ధాత్రి ఏడుస్తుంటే ఎందుకే ఇంత చిన్న విషయానికి ఏడుస్తున్నావు అనగానే మా అమ్మ అసలు ఇక్కడికి వద్దే వద్దన్నా కూడా నేను నీ కోసం అత్త మావయ్య కోసం బావ కోసం అక్క కోసం వచ్చాను. నువ్విలా నన్ను వేరు చేసి మాట్లాడితే నాకు కోపం రాదా? అప్పుడు మా అమ్మ అనుకుంటున్న మాటలే నిజమవుతాయి కదా! అనగానే దాని మొహంలే. నేనేదో నిన్ను ఉడికించడానికి అన్నాను కానీ, నిన్ను నేను పరాయిదానిగా ఎందుకు చూస్తానమ్మా? నా బంగారు తల్లి గదూ! మీ అమ్మ మూర్ఖత్వంలో నీకొక్క శాతం కూడా రాలేదు. అందుకే నువ్వంటే నాకు మీ అమ్మ కంటే ఎక్కువిష్టం. అనగానే ఇంకొక్కసారి ఈ మాట అదే నన్ను వేరు చేసి మాట్లాడినట్టుగా అనిపించిందో ఇంక లైఫ్‌లో నేను నీతో మాట్లాడను. మా అమ్మలాగే అని అంది ధాత్రి. అంత మాట అనకు బంగారు తల్లి. ఇంకొకసారి అననులే ఫీలవ్వకు అని చెప్పేసరికి సరేలే ఇంతకేం తీసుకొచ్చావు అనగానే కజ్జికాయలు, అరిసెలు తీసుకొచ్చాను అని చెప్పగానే నేను కూడా గదిలోకి తీసుకొచ్చాను అని వసుంధర పళ్ళెంలో పెట్టుకుని రావడంతో వసుంధర చేతిలో నుంచి తీసుకోవడంతో మీ అమ్మమ్మ జోక్స్ వేస్తుందని నీకు తెలుసు కదమ్మా! ఈ మాత్రం దానికి అలుగుతారా అని వసుంధర ధాత్రి తల మీద నిమురుతూ అడిగేసరికి ఏమో సడన్‌గా అలా అనేసరికి నాకు బాధగా అనిపించిందత్తా. అనేసరికి ఇంకొకసారి అనరులే. నువ్వేం ఫీలవ్వకు అని చెప్పింది వసుంధర. అన్నట్టు కర్ణ, దక్ష మీరొకసారి ఫంక్షన్ హాల్‌కి వెళ్ళి మీకు కావాల్సిన డెకరేషన్ గురించి చెబితే వాళ్ళు డెకరేట్ చేస్తారు అని విశ్వనాథ్ చెప్పేసరికి మామయ్య ఒక్క నిమిషం అని ప్లేట్ ఎత్తేసి బయటికి పరుగులు పెట్టడంతో సరిపోయింది. ఇప్పటివరకు పిండి వంటలు పెట్టే వరకు ఊరుకోలేదు. ఇప్పుడు చూడు ఎలా పరిగెడుతుందో అని విశాలాక్షమ్మ తల పట్టుకోవడంతో వసుంధర నవ్వుతూ బయటికి రాగానే ఏంటే ఎందుకలా ఆగమేఘాల మీద పరిగెత్తుకొస్తున్నావు అని దక్ష అడిగేసరికి నేను కూడా వస్తాను అనగానే నువ్వెందుకు అని అడిగాడు కర్ణ. నేను కూడా డెకరేషన్ చూస్తాను అనగానే రానివ్వండి అని చెప్పి రా అని దక్ష చెప్పడంతో థ్యాంక్స్ అక్క అని తన మొబైల్ తీసుకుని చున్నీ వేసుకొని వాళ్లతో కలిసి ఫంక్షన్ హాల్కి స్టార్ట్ అయ్యారు. అక్కడికి వెళ్ళాక గడ్డితో ఓపెన్‌గా ఉన్న ప్లేస్ చూసి నేనేమైనా తప్పుగా విన్నానా అని అడిగేసరికి ఏంటి అని దక్ష అడిగేసరికి మామయ్య ఫంక్షన్ హాల్ అన్నాడు. ఇదేదో ఓపెన్ ఫ్లాట్ లాగా ఉంది అనగానే దక్ష నవ్వుతూ రూఫ్ లేకుండా నైట్ వ్యూలో ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఇలాంటి ప్లేస్ సెలెక్ట్ చేస్తారంట ధాత్రి. బయట బోర్డ్ చూడలేదా? ఇది ఫంక్షన్ హాల్ మేనేజ్మెంట్ వాళ్ళదే. ఇక్కడ స్టేజ్ వేస్తారు. మనకి కావాల్సిన డెకరేషన్‌తో స్టేజ్ డెకరేట్ చేస్తారు. కింద మొత్తం రౌండ్ టేబుల్ వేసి చైర్స్ వేస్తారు అని చెప్పడంతో అదన్నమాట సంగతి అని చుట్టూ చూస్తూ డెకరేషన్ చూడాలంటే మనం బ్రాంచ్ ఆఫీస్‌కి వెళ్ళాలి గానీ, ఇక్కడికెందుకు బావా వచ్చాము అని ధాత్రి అడిగేసరికి ఏజెంట్ ఇక్కడే వస్తానని అన్నాడు అని కర్ణ చెబుతున్నప్పుడే నమస్తే సార్ లేట్ అయినట్టుంది అనగానే పర్లేదు. త్వరగా డిజైన్స్ చూపించు అని అడిగేసరికి రండి అంటూ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడున్న చైర్స్‌లో అందరూ సెటిల్ అయిన తర్వాత కాఫీలు కూడా తెప్పించడంతో చూస్తుంటే ఓపెన్ ప్లేస్ లాగా ఉంది. చిటికెల్లో అన్నీ తెప్పించేస్తున్నారు. పైగా టేబుల్ అరేంజ్‌మెంట్ కూడా ఉంది అని ధాత్రి ఆశ్చర్యంగా అడిగింది. ఈవెంట్ కదా మేడం! ఈవెంట్‌కి సంబంధించినవి జరుగుతున్నప్పుడు ఆ మాత్రం సెటిల్మెంట్స్ లేకుండా ఎలా ఉంటాయి అనగానే సరే డిజైన్స్ చూపించండి అనగానే ఒక 4, 5 ఎన్వలప్‌లు పెట్టి ఇందులో మీకేది నచ్చితే అది చెప్పండి సార్ అనగానే ఇంత లిమిటెడ్ డిజైన్స్ చూపిస్తున్నారేంటి ఇంకా లేవా అనగానే ఉన్నాయి. అవన్నీ నార్మల్ డిజైన్స్ మేడం. ఇవన్నీ హై రేంజ్. అందుకే ఇవి చూపించాను. ఇవి నచ్చకపోతే అవి కూడా చూపిస్తాను అనగానే సరేనంటూ 5 డిజైన్స్ చూశారు. ఒకటేమో స్టేజ్ వెనుక స్క్రీన్ వచ్చేసి దాని మీద వాళ్ళ ఫోటోస్ డిస్‌ప్లే అవుతుంటే లైట్స్ బాగా ఉన్న డెకరేట్ పీసెస్ కిందకి వేలాడుతూ ఉంటాయి.
ఇంకొకటొచ్చేసి వెనుక మొత్తం అద్దాలతో ఉన్న డెకరేటివ్ పీసెస్ వేలాడుతూ ఉంటే, ముందు పూలు అప్పుడప్పుడు వచ్చి పడుతూ ఉంటాయి. వీళ్ళ పైన ప్లాస్టిక్ ఫ్లవర్స్ వేలాడుతుంటాయి. అలా ఇంకొక 2, 3 డిజైన్స్ ఉండేసరికి, "ఈ డిజైన్ బావుంది చూడు బావ" అని ఎటు చూసినా పూలమాలలు వేలాడుతూ, మధ్య మధ్యలో కనిపించకుండా మెరుస్తున్న అద్దాల డెకరేషన్స్ కనిపించేసరికి నిజంగానే ఇది బావుంది. డిస్‌ప్లే అంటే ఫంక్షన్‌కి వచ్చే వాళ్ళతో పాటు బయట వెళ్ళే వాళ్ళకి కూడా కనిపిస్తుంది. దానికంటే ఇదే బెటర్ కదా! అన్నాడు కర్ణ. "అదేంటి సార్, అలా వచ్చిపోయే వాళ్ళకి కనిపిస్తే బాగానే ఉంటుంది గదా!" అని అతను అడిగేసరికి, "నాకవసరం లేదు. ఫంక్షన్‌కొచ్చిన వాళ్ళు మమ్మల్ని చూసి ఆనందపడితే చాలు" అని కర్ణ చెప్పేసరికి, "మీరు చాలా సింపుల్ సార్" అనగానే, "నాకు తెలుసు. ఇది ఫైనల్ చేయండి. పేమెంట్ ఎంత?" అని అడిగేసరికి, "అడ్వాన్స్ ₹1,00,000 ఫంక్షన్ అయిన తర్వాత 3,00,000 ఇస్తే సరిపోతుంది సార్" అనగానే, "ఫుడ్ బాగానే ప్రిపేర్ చేస్తారా?" అని అడగడంతో, "ఏ క్లాస్‌గా ఉంటుంది సార్" అనగానే, "మరేంటి ఇంత తక్కువ అడుగుతున్నారు? మీరు క్లయింట్స్ రేంజ్ చూసి నెగోషియేట్ చేస్తారు కదా!" అని అతను వెటకారంగా అడిగేసరికి, "అది వేరే వాళ్ళు సార్. మేం కాదు. మాకెంత ఖర్చవుతుందో అంతే తీసుకొని మాకొక 50,000 అయినా మిగిలేలా చూసుకుంటాం అంతే" అనగానే, "ఇప్పుడు మీరు టోటల్‌గా 3,50,000కి ఫంక్షన్ చేస్తున్నారా?" అని ధాత్రి అడిగింది. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.